అమెరికా కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతుంది. ఇరు దేశాల మధ్య సుంకాల పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. 2027 జనవరి 1 నుంచి కెనడా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల కార్లు, ట్రక్లు, వాహన విడిభాగాలు, ఉక్కుపై సుంకాలను 50% పెంచబోతున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాలోనే ఉత్పత్తి చేసే వాహనాలు, సంబంధిత ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు విధించబోమని స్పష్టం చేశారు. అలాగే కెనడా చాలా కాలంగా అమెరికాను ఆర్థికంగా నష్టపరుస్తుందని ట్రంప్ ఆరోపించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తుందని, దీనివల్ల అమెరికా రైతులు నష్టపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు కూడా భారీగా ఉందని అన్నారు. మరోవైపు ఇటీవల అమెరికా కెనడా మధ్య వాణిజ్య ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించింది. అమెరికా నిర్ణయానికి ప్రతీకారంగా సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్ 8 నుంచి ఈ ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దీంతో అమెరికా కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇరు దేశాల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.